స్థిరాస్తి వ్యాపారం ప్రధానంగా మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తరించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 42% వాటా నమోదైంది. రంగారెడ్డి జిల్లా 39%, హైదరాబాద్ జిల్లా 19% వాటా కలిగి ఉన్నాయి. హైదరాబాద్ రియాల్టీలో 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో 59,386 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 52,591తో పోలిస్తే 13% పెరుగుదల నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. కోటి అంతకంటే విలువైన ఇళ్ల లావాదేవీల్లో 79% వృద్ధి కనిపించిందని తెలిపింది. నెలవారీ గణాంకాలు మాత్రం నిరాశపరిచేలా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అత్యల్ప రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ మాసంలో జరిగాయి. 4,903 యూనిట్లకు పడిపోయాయి. నగర రియాల్టీ రంగంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా నెలవారీ రిజిస్ట్రేషన్లలో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. జనవరిలో 5,444 యూనిట్లు కాగా అత్యధికంగా 2024 జూలైలో 8,781 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి. ప్రభుత్వం భూముల ధరలు సవరిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ తర్వాత ఆగస్టులో సాధారణంగా జరిగాయి. సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి జూలైతో పోలిస్తే దాదాపుగా సగానికి పడిపోయాయి. హైడ్రా అలజడినే ఇందుకు కారణమని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. ఇళ్ల విలువ పరంగా చూస్తే 50 లక్షల ధర లోపు ఉన్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2023లో 36,685 జరిగితే ఈసారి 35,538 మాత్రమే జరిగాయి. 3% తగ్గుదల కనిపించింది. 50 లక్షల నుంచి కోటి మధ్య ఉన్న నివాసాలు గత సంవత్సరం 11,139 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా ఈసారి 15,298కి పెరిగాయి. 37% వృద్ధి నమోదైంది. కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన నివాసాల రిజిస్ట్రేషన్లు 4,762 నుంచి 8,550 అంటే 79% పెరుగుదల కనిపించింది. 1000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల వాటా 71 నుంచి 68% తగ్గింది. 2,000 నుంచి 3,000 చదరపు అడుగుల విభాగంలో 9 నుంచి 10%, అంతకు మించి విస్తీర్ణం కలిగిన నివాసాల కేటగిరీలో 2 నుంచి 3% పెరిగింది.